ఈనాటి విశిష్ట అతిథి రిఫ్లెక్షన్ టీవీ అధినేత అమోఘ్ దేశపతి గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఎస్ఎస్సి ఇంటర్ విద్యార్థులు 90% ఆ పైన మార్కులు సాధించినటువంటి వైశ్య విద్యార్థులకు ఆర్యవైశ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో చిరు సత్కార కార్యక్రమం అని మేము ప్రకటించగానే చాలా అద్భుతంగా స్పందన వచ్చింది. దానికి మేము ఒక లిమిటెడ్ డేట్ పెట్టడం జరిగింది. ఆ డేట్ లోపల నామోదు చేసుకున్న వారికి మాత్రమే ఈ సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం 4 ఆర్గనైజ్ చేశారు. ఐట శంకర్ గారు, మరియాల వాణి గారు, ఇరుకుల విశ్వనాథన్ గారు. చక్కగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు దిగ్విజయంగా శాసనగట్టు స్వప్న గారు, వాళ్ళు శివ శ్రీనివాస గారు, మొత్తం 5 చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా వాళ్ళు ముగించి చాలా చక్కగా దాన్ని నిర్వహణ చేశారు. వాళ్ళు దీనికి ముందు మన హిందూ ధర్మ ఆచారంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పుకున్న రీతిలో మనం ముందుగా ఆచార్యులు, అతిథులు, వీరు ముఖ్య అతిథి శ్రీ బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, అలాగే అమోఘ్ దేశపతి గారు, వీరు రిఫ్లెక్షన్ ఛానల్ టీవీ అధినేత గారు. అయితే మన అతిథుల గురించి మనం తెలుసుకునే ముందు మన సిద్దిపేట గురించి మన అతిథులకు తెలియజేయడానికి చిన్న ప్రయత్నం చేస్తాను. మా సిద్దిపేట మరుమల్లె తోట, ఆధ్యాత్మికతకు నిలవై కొలువై అమర్నాథ్, కేదార్నాథ్ క్షేత్రాలలో అన్నప్రసాద వితరణ చేసే మా మంచి సిద్దిపేట. మా సిద్దిపేట మరుమల్లె తోట, ఏ గల్లి చూసినా గుడి గోపురం ఉంది ఇచ్చట, ఏ గుండె మీటినా ప్రేమ పావురం కనబడుతుంది ఇచ్చట. హనుమాన్ దీక్షకు మొదటి మెట్టై తెలంగాణ మొత్తం అలుముకొని అగ్రస్థానంలో నిలిచింది నా సిద్దిపేట. మా సిద్దిపేట మరుమల్లె తోట. గణపతి, శివ, హనుమాన్, అయ్యప్ప దీక్ష పరులు ఎందరెందరో ఈ సిద్దిపేటలో. యజ్ఞ యాగాలు జరుపు ధర్మాత్మలు, పుణ్యాత్మలు ఎందరెందరో మన సిద్దిపేటలో. మన సిద్దిపేట మరుమల్లె తోట. వాసవి క్లబ్, ఐడిఎఫ్, వజ్రా ఫౌండేషన్ లాంటి చారిటీ సంస్థలు ఎన్నెన్నో సేవలు చేస్తూ ఉన్నాయి ఇచ్చట. మా సిద్దిపేట మరుమల్లె తోట. సుందర చైతన్య కృష్ణ జ్యోతి స్వరూప చాగండి గరికపాటీలు కాలువిడిన పవిత్రమైన నా సిద్దిపేట. బంగారయ్య గారి రాకతో మరింత పునీతమైంది నా సిద్దిపేట. మా సిద్దిపేట మరుమల్లె తోట. అందరికీ ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథి నాకు టీవీ ఛానల్లోనే, మన యూట్యూబ్ ఛానల్లోనే పరిచయము. వీరు అమోఘ్ దేశపతి గారు. వీరు అడగగానే ఫోన్లోనే వాళ్ళ మామయ్య ఇక్కడ ఈవోగా వెంకటేశ్వర టెంపుల్లో ఈవోగా పనిచేస్తారు. వారి ద్వారా
ఫోన్ నెంబర్ తీసుకొని వారిని కలవడం జరిగింది. అడగగానే వాళ్ళు ఎన్ని పనులు ఉన్నప్పటికీ మన గురించి, మన సిద్దిపేట గురించి రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం దేశం కోసం, ధర్మం కోసం వాటిని పరిరక్షించడానికి పరితపిస్తూ ఎంతటి రిస్క్ అయినప్పటికీ ఎప్పటికప్పుడు దేశంలో ఏం జరుగుతున్నది, ధర్మం మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, దేశం మీద ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. రిఫ్లెక్షన్ టీవీ ద్వారా 5 ఛానల్ ఉన్నాయి. 5 ఛానళ్ళు కలిపి ఇప్పటికి సుమారుగా 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1 కోటి మంది వ్యూవర్స్ ఉన్నారు. 1 కోటి మంది వ్యూవర్స్. వీరు ఎవరు కాదు, మన పక్కనున్న చేర్యాల పట్టణంలో ఉన్నటువంటి వారు, మన దగ్గర మిత్రులే. వాళ్ళు ఇప్పుడు భాగ్యనగరంలో నివసిస్తున్నారు. వీరు చెప్పుకోబోతుంటే చాలా ఉన్నాయి వాళ్ళ గురించి. చాలా రిస్క్ అయినప్పటికీ మన ధర్మం గురించి ఎంతో పోరాటం చేస్తూ అందరిని మేలు కొలుపుతూ హిందూ సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు. వారికి మీ తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తన మాటల తూటాలతో మతోన్మాదుల గుండెలను చీల్చి చెండాడేటువంటి అమోఘమైనటువంటి ప్రతిభా పాఠవాలు ప్రదర్శించే మన గౌరవనీయులు అమోఘ్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. భారత్ మాతా కీ. అందరూ బాగున్నారండి? బాగున్నారా? మాట్లాడవచ్చు కదా, పర్లేదు. కెమెరాలు అన్ని నా వైపు ఉన్నాయి. ఆ మామిడి పెట్టారు మీకు కూడా. అందరూ బాగున్నారా? ఓకే, ఒకసారి భారత్ మాతాకి చేయకూడదాం. భారత్ మాతాకి. ఓకే, తల్లిదండ్రులు అందరూ చేతులు పైకి లేపుతున్నారు. పిల్లల చేతుల్లో మొబైల్స్ పట్టుకున్నారా? తల్లిగారి కిందికి పెట్టారు. నానా, ముఖ్యంగా పిల్లలందరూ ఎందుకు భారత్ మాతకి జై కొట్టాలి? ఎందుకు అంటే, మీ తల్లిదండ్రులు ఎందుకు కొడుతున్నారు తెలుసా? వాళ్ళు మీకోసం చాలా కష్టపడుతున్నారు కదా, చాలా సంపాదిస్తున్నారు కదా, చాలా దాచిపెడుతున్నారు కదా. తినక ఎన్నో ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలన్నీ పక్కన పెట్టి నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగుంటే ఈ ఇష్టం ఏముంది, వాడు పెద్దగా అయిన తర్వాత వాడు ఏదో సంపాదిస్తాడు, లేకపోతే ఆ పాప ఏదో సంపాదిస్తుంది, నాకు పెడుతుంది అని ఒక స్వార్థం అనుకోవచ్చు. పిల్లలకి పైన ఉండేటటువంటి ఆ ప్రేమతోటి, వాళ్ళు బాగుండాలనే స్వార్థంతో వీళ్ళంతా దాచిపెడుతున్నారు పక్కకు. మరి వీళ్ళు దాచిపెట్టింది రేపు మీరే అనుభవించాలన్నా వద్దా? పిల్లలు ఇక్కడ ఎంతమంది ఉన్నారబ్బా ఇప్పుడు సన్మాన గ్రహీతలు? ఒకసారి చేయలేమండి సన్మాన గ్రహీతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. సన్మాన గ్రహీతలు చేయి మళ్ళీ ఒకసారి లేపండమ్మా. చేయలేకపోతే పర్లేదు, అరే మీకు సన్మానం చేస్తున్నారు కదా ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ అందరికి. వాళ్ళందరూ ఒకసారి మీరందరూ క్లాస్ కొట్టచ్చు గట్టిగా, చాలా గట్టిగా కొట్టచ్చు. ఫ్యాంటాస్టిక్. అయితే ఇప్పుడు మీ పేరెంట్స్ అంతా దాచిపెడుతున్నారు కదా పాపం మీకోసం. అయితే ఆ దాచిపెట్టింది మీరే అనుభవించాలి అంటే ఎలా? ఈ దేశం బాగుండాలి, అంతే కదా. ఈ దేశం మీదకి వేరే ఎవడో వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో మీ అమ్మ సాయంత్రం నా కూతురు వచ్చాక, లేకపోతే నా కొడుకు వచ్చిన తర్వాత ఈ పప్పు, లేకపోతే ఆలుగడ్డ కర్రీయో, లేకపోతే ఇంకేదో వాడికి చాలా ఇష్టం అని చెప్పేసి దాచిపెట్టి వాడిని ఇంటికి వచ్చినా కూడా కొంచెమే పెట్టి మిగిలింది పక్కన పెట్టి, నా కూతురు వస్తుంది, నా కొడుకు వస్తున్నాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు పక్క నుంచి ఎవడో వచ్చి, లేకపోతే కుక్కో వచ్చింది, పందో వచ్చింది, ఆ పండు వచ్చి ఆ కూరను లాక్కొని వెళ్తే మీ అమ్మ ఎంత బాధపడుతుంది? ఉంటుందా బాధ? ఉండదా? ఉండదు కదా. అట్లనే మీకోసం దాచిపెట్టిన సంపద కావచ్చు, ఆస్తులు కావచ్చు, పాస్తులు కావచ్చు, ఏదైనా ఈ దేశం మీదకి ఎవడో వచ్చి దండెత్తి కొల్లగొట్టి రాత్రికి రాత్రి అన్ని దోచుకొని పోయారు అనుకోండి. అడుక్కోవడానికి మన చేత చిప్ప కూడా లేకుండా ఎవరు బాధపడతారు? మీ తల్లిదండ్రులే కాదు, వాళ్ళకంటే ఎక్కువ మీరు కూడా బాధపడాల్సి వస్తుంది. అందుకోసం మన దేశం భద్రంగా ఉండాలి, ఆ దేశానికి జయం కావాలని చెప్పేసి ప్రతి క్షణం మనం తప్పించాలి, మనం మాట్లాడాలి. ఒక్కసారి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక చేయి కాదు 2 చేతుల పైకి లేపి భారత్ మాతా కీ. అది అందుకోసం మన దేశం బాగుండాలని చెప్పి కోరుకోవాలి. మరి
पढ़ो गली गली में नारा है, गली गली में नारा है, हिंदुस्तान हमारा है। बोलो 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 माता की भारत माता की యా భారత్ మాతాకి జై అన్నప్పుడు ఎట్లా అనిపిస్తుందో తప్ప నాకైతే భలే ఆనందంగా ఉంటుంది. నేను కాకుండా పక్కకున్న వాళ్ళంటే ఇంకా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే మీకు ఎన్నిసార్లు అనిపిస్తూ ఉన్నా, రోమాలు లేవాలి, లేపేటట్టు చేయాలి. ఎందుకు లేవాలనే విషయాన్ని అర్థమయ్యేటట్టు మీరు మాకు చెప్పాలి. ఎందుకంటే మీరు మాకు అందించేదమ్మా నిజంగా వాళ్ళందరూ ఎంతో కష్టపడ్డారమ్మా, ఎంతో కష్టపడ్డారు. అంటే వాళ్ళకు అందినటువంటి ఈ దేశాన్ని, వాళ్లకు ఈ దేశం ఎంతో ఇచ్చింది, ఈ ధర్మం ఎంతో ఇచ్చింది. దాన్ని చాలా పదిలంగా మన చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మా చేతిలో పెట్టి ఆ తర్వాత మీరున్నారు. మరి ఎందుకయ్యా ఈ దేశానికి ధర్మానికి సంబంధం ఏంటిది? దేశం ముచ్చట బాగానే ఉన్నది, ఎందుకంటే మన ఆస్తులు కాపాడుకోవాలంటే దేశం బాగుండాలి, అంతేనా? మన ఆస్తులు బాగుండాలంటే కాదు, మనం బ్రతకాలన్నా మనలా మనం జీవించాలన్నా ఈ దేశం బాగుండాలి. ఈరోజు మనం మాట్లాడుతా ఉన్నాం, ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఇంతమంది ఇక్కడ కలిసి కట్టుగా శరభేశ్వర ఆలయం పక్కనే ఉంది, ఆ దేవాలయంలో దర్శనం చేసుకుని గురువు గారితో నాకు అదృష్టం దక్కింది. వీరి వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చినాం, ఇంతమంది ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరం జై శ్రీరామ్ నినాదం చేస్తున్నాం, భారత్ మాతాకి జై అని మాట్లాడుతా ఉన్నాం. మరి అదే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏం జరుగుతుండే మన దేశంలో? ఇంత గట్టిగా మనం భారత్ మాతాకి జై అనలేకపోయేటోళ్ళం. ఇక్కడ పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు, జై శ్రీరామ్ అని మాట్లాడాలంటే భయం, బయటకు బొట్టు పెట్టుకొని బయటకు పోవాలంటే భయం. ఎవడు వస్తాడో, ఎక్కడి నుంచి ఎవడు కొడుతాడో, ఎవడు తింటాడో, ఎవడు చంపుతాడో. మన సిద్ధిపేట అనగానే మనం బతుకమ్మలు ఎట్లా ఆడుతుంది తల్లి, దసరా పండుగ వస్తూనే ఉన్నది, బతుకమ్మలు అంటే మన సిద్ధిపేట అని ఎందుకంటే నా ఇంటర్మీడియట్ నా బీటెక్ రెండు సిద్ధిపేటనే చదివాను నేను. గురుకృపా కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇందూరు కాలేజీలో బీటెక్ చేసిన, నా సిద్ధిపేటనే ఇది. ఇక్కడ బతుకమ్మ ఎంత మంచిగా ఆడతాం మనం, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, భలే అనిపిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. మరి ఇదే బతుకమ్మ మన పూర్వీకులను ఎట్లా అనిపించారమ్మా, ఎట్లా అనిపించారు? బట్టలు తీసి ఆడిపించేది తల్లి, బట్టలు తీసి రోడ్ల మీద ఎవరి ముందు పడితే వాడి ముందు నిలబెట్టి ఆడిపించారు. ఎందుకు ఆడిపించారు అట్లా? వాని మతం కాదని, వాని మతం కాదని మనం మన మతాన్ని మార్చుకుంటలేమని. అటువంటి తల్లులు పోతే పోని నా ప్రాణం, నా పిల్లలకి నా ధర్మాన్ని ఇంకో పదిలంగా అందించాలి అని తృణప్రాయంగా ప్రాణాలను వదిలేసారమ్మా, వదిలేస్తే ఈరోజు మనం ఇక్కడ అందరం ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం. వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు చెప్పాలని అవుతాం, వాళ్ళందరికీ ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళందరూ ఇచ్చారు. అదే మా తాతనో మా ముత్తాతనో ఏదైనా ఒక్క ఎకరం కూడా పక్కన ఒక గుంట, ఎందుకంటే ఇప్పుడు సిద్ధిపేటలో ప్లేసులు బాగా డిమాండ్ ఉన్నది కదా, ఒక గుంట ప్లేస్ అయినా సరే మా ముత్తాత దగ్గర నుంచో లేకపోతే ఎక్కడి నుంచో మనకు వచ్చింది, దాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తాం. మరి ఈ ధర్మాన్ని వాళ్ళ ప్రాణాలందరూ ఏం పోతే పోని అని చెప్పేసి మనకు అప్పచెప్పారు కదా, మనం దీనికోసం ఎంత ప్రయత్నం చేయాలి? మనం వారందరూ ఇంతమంది మాట్లాడుతూ నా గురించి ఏదో ధర్మ రక్షకులం కాదు, ధర్మాన్ని మనం రక్షించాల్సిన అవసరం లేదు, అది అద్భుతం ఉంటుంది. ఇంతకుముందు చెప్తున్నారు గురువు గారి గురించి చెప్తే, ఇక్కడ అమెరికా నుంచి మళ్ళీ తర్వాత యూకే నుంచి ఆస్ట్రేలియా నుంచి ఎక్కడెక్కడి నుంచో శిష్యులు, అంటే మన భారతీయులు కాదు, మళ్ళా అక్కడి వాళ్ళు కూడా వచ్చి మరీ కనుక్కుంటారు, అయ్యా ఎట్లా పాటించాలి, హిందుత్వంలో ఏమున్నది, సనాతన ధర్మంలో ఏమున్నది మాకు చెప్పుర్రి, మేము పాటిస్తాము అని. ఈరోజు ప్రపంచం మొత్తం మన ధర్మం వైపు చూస్తున్నదమ్మా, ప్రపంచం మొత్తం మన ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నది. కానీ మనం ఎక్కడికి పోతున్నాం? మనం ఇటువైపు దిగజారుతున్నాం. మనం ఎందుకు దూరం అవుతున్నాం? ధర్మం ఎప్పుడు దానికి ఏం కదా అద్భుతంగా ఉంటుంది, కానీ ఒకవేళ ధర్మంకు మనం దూరం అయితే మన బ్రతుకులు ఉండవు. మనం చక్కగా బ్రతకాలంటే మనం ధర్మాన్ని ఆచరించాలి. మరొక విషయం నాన్న, ఇక్కడ పిల్లలు ముఖ్యంగా మీకు చెప్పాలి ధర్మం గురించి. నేను చెప్తా, ఇంకొక మాట చెప్పబోయే ముందు ఏంటంటే, ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ సార్ చెప్పారు ఇంతకుముందు, చాలా 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 ఇంపార్టెంట్ జీవితంలో.
మనం ఎక్కడికి పోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, ఏది సాధించాలనుకున్నా, ఎందుకంటే 10th వరకు ఒక ఏమంటారు, అదే ఒక స్వేచ్ఛాజీవి అయిపోతారు బేసిక్గా 10th అయిపోగానే పిల్లలు. అంటే అనుకుంటాం అనమాట బేసిక్గా, ఎప్పుడు కూడా మనిషి స్వేచ్ఛాజీవి. ఆ విషయం ఎప్పుడు అర్థమవుతుందంటే మొత్తం అయిపోయినాక అర్థమవుతుంది. బట్ 10వ తరగతి అయిపోగానే అరే మనం ఇంటర్మీడియట్కి వచ్చేసి, ఇంటర్ అయిపోగానే నెక్స్ట్ బీటెక్, ఎందుకంటే ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచన ఉంటుంది. కానీ ఈ 10th ఇంటర్ అయిపోయిన తర్వాత బేసిక్గా మన దురదృష్టం ఏంటంటే చిన్నప్పటి నుంచి, ఇప్పుడే కాదు, మన పైన అనేక దాడులు జరగవచ్చు. మనం కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఇంతకుముందు వారు చెప్పారు గురువు గారి గురించి, పామరుల కంటే సామాన్యులకి సైతం వేదాంతం అంటే వేదంలో ఉండేటటువంటి అర్థాన్ని చాలా ఈజీగా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు బంగారే శర్మ గారు అని. నిజంగా దానికి గురూజీ అద్భుతం. కానీ అలా చేయాల్సినటువంటి స్థితికి మనం ఎందుకు దిగజారినాం అంటా ఉంటారు చాలా మంది. అరే వేదంలో ఉన్నది సంస్కృతం ఉన్నది కాబట్టి మాకు అర్థం కాదు, మాకు దూరం చేసిర్రు. ఎవడు దూరం చేయలే, మన బ్రెయిన్లలో నాటిరు వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సి లాంగ్వేజో జావానో సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ ఉంది. అమ్మ మీకు ఐడియా ఉందా ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి కదా? అలాంటి ప్రోగ్రామింగ్ ఏదైనా ఓ స్క్రిప్ట్ రాశారనుకోండి, HTML అన్నీ వదలదు, ఓన్లీ HTML ఒక వెబ్సైట్ స్క్రిప్ట్ రాశారు. ఇప్పుడు మనం ఎవరినో నాలంటాడు, నాకు అసలు HTML అంటే తెలియదు. ఆ స్క్రిప్ట్ చూపించి దీన్ని ఏదైనా చేంజ్ చేసి నువ్వు ఒక వెబ్సైట్ రెడీ చేయమంటే నేను చేయగలుగుతానా? దానికి తెలియనప్పుడు మనం నాకు దూరం చేశారు అనడం నా మూర్ఖత్వం. నేను చదవలేదు, అది నాకు తెలియదు. అది చదవాలనే జ్ఞానం నాకు లేదు, అది చదవాలనే కోరిక నా లోపల చచ్చిపోయేటట్టు చేశారు. సంస్కృతాన్ని మనకు దూరం చేశారు, వేదాన్ని మనకు దూరం చేశారు అంటే దానిలో ఏం లేదు అని చెప్పి ఒకటికి 10 సార్లు చెప్పారు. ఈరోజు మనం మన పిల్లలకు చదువుతారు ఏదన్నా, అరే ఏమన్నా ఇదంతా కాదు, నువ్వు ఫస్ట్ చదువుకో. ఏం చదవాలి మళ్ళా? అమ్మ మీ అందరి డాక్టర్లు ఎంతమంది ఇక్కడ? ఫ్యూచర్ డాక్టర్స్ చేయలేపాలి ఒకసారి. ఎవరు రబ్బా లాస్ట్లో ఉన్నారు, గ్రేట్. ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారు? ఇంజనీర్ చాలా ఎక్కువ మంది ఉంటారు, నేను కూడా ఇంజనీరే ఇక్కడే. ఎందుకంటే మన చుట్టూ ఏం చేస్తే మనం దానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. ఎక్కువ మంది ఇంజనీర్లు ఉంటారు, ఎందుకంటే కొంచెం చదవడం అటు ఇటు అయినా పర్లేదు, ఎట్ ద సేమ్ టైం ఫీజు కూడా తక్కువ. డాక్టర్ అనేసరికి ఫీజు చాలా ఎక్కువ కట్టాలి, అంత కట్టడం కొంచెం కష్టం. అండ్ అంటే నాకు కూడా అప్పుడు బయాలజీ అండ్ మ్యాథమెటిక్స్ రెండు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను చిట్టీలు వేసిన, ఎంపీ తీసుకోనా బైపీసీ తీసుకోనా, ఇదే సిద్దిపేటలో బైపీసీ అయితే ప్రతిభా కాలేజ్ మంచిగా ఉంటుంది అని చెప్పి మా నాన్న అలా తీసుకున్నాడు. ఆ తర్వాత మా వాళ్ళందరూ కూర్చొని మన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నువ్వు డాక్టర్ కాలేవరా అంటే మళ్ళీ ఎంపీసీ షిఫ్ట్ అయినా, ఎంపీసీ అనగానే మా నాన్న ప్రతిభ అవుతుంది, గురుకృప అన్నాడు. అట్లా చేయలేదు. సో ఒకటి మనం మీరు ఇంజనీర్ గారిని, డాక్టర్ గారిని, ఇంకేదన్నా గారి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోరు. నేను ఇప్పుడు మీరు తప్పిమని మన దేశంలో పోనీ ప్రపంచంలో కానీ ఒక అద్భుతమైనటువంటి ఇంజనీర్ ఎవరు అంటే పేరుని చెప్పగలుగుతారు? ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఇంజనీర్ మీరు చెప్పారు. పిల్లలు ఎవరైనా చెప్పగలుగుతారా? పోనీ ఒక అద్భుతమైన డాక్టర్, చాలా ఫేమస్ డాక్టర్. ఓకే, ఫేస్బుక్ ను ఎవరు తీసుకొచ్చారు? ఫేస్బుక్ ఫౌండర్ ఆఫ్ ఫేస్బుక్. మీరు అన్నింటిలో 100. వారు కాకుండా ఇంకెవరు చెప్పండి. ఫేస్బుక్ ఎవరమ్మా ఫౌండర్? మార్క్ జుకర్బర్గ్. నైస్. ఆ తర్వాత గూగుల్ సుందర్ పిచ్చేనా ప్రస్తుతం? బాగుంది. నెక్స్ట్ ఇంకా ఏం లేదు. ఎందుకు అంటున్నానంటే నేను ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫేమస్ ఇంజనీర్ అంటే మీరు చెప్పారు వారి గురించి. కాకుండా ఈ రోజుల్లో మనం ఒక ఫేమస్ ఇంజనీర్ అంటే చెప్పలేము, ఎందుకంటే లక్షల మంది పుట్టుకొస్తున్నారు, కోట్ల మంది పుట్టుకొస్తారు, డాక్టర్లు పుట్టుకొస్తారు. మీరు డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా మీరు 10 మంది కోసం పనిచేసే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఫేస్బుక్ అనేది వాడు క్రియేట్ చేశారు కానీ వాడు మనం అందరం పొద్దున్న లేచినప్పుడు రాత్రి పడుకోం కూడా అది చూస్తూ. ఇన్స్టాగ్రామ్ కావచ్చు. సో 10 మంది కోసం. ఇప్పుడు జియో ఉంది, పోనీ జియో కూడా అంతే కదా. ఎవరు వాడతారు జియోని? మనమే. ఆ ఇంటర్నెట్ మనమే. సంపాదించేది ఎవరు? పేరు వచ్చేసరికి. సో ఆ రకంగా ఆలోచించే ప్రయత్నం చేయండి. మన గురించి మనం ఆలోచిస్తే ఎంతసేపు మనలో మనమే ఉంటాం.
10 మంది గురించి మీరు ఆలోచించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ 10 మంది 100 మంది కంటే పైన స్థాయిలో మిమ్మల్ని ఉంచుతారు, ఆ ఉంచే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైందంటే ఎప్పుడు ₹1,00,000 జాబ్ కొట్టు, 10 లక్షల జాబ్ కొట్టు, 20 లక్షల జాబ్ కొట్టు, లేకపోతే ₹1,00,00,000 అయినా సరే జాబే కొట్టాలి. నువ్వు కంపెనీ పెట్టొద్దు, 10 మందికి ఉద్యోగం ఇవ్వద్దు. ఎందుకంటే సేఫ్ గేమ్. పక్కన మనం కంపెనీ పెట్టామనుకో, వీళ్ళు లాస్ అయితే ఎట్లా? ఉన్నదే ఒక్కడు లేకపోతే ఒక్కది. ఇప్పుడు వీళ్ళు లాస్ అయ్యింది అనుకో, కష్టమవుతుంది. ఆ సేఫ్ గేమ్ నుంచి కొంత బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు నిన్నే వార్త వచ్చింది, భారత్ అనేటటువంటిది విశ్వవ్యాప్తంగా ఇప్పుడు ఎకనామికల్గా 4th స్టేజ్లో ఉంది. మొన్నటి వరకు 5th దాంట్లో ఉంటే నిన్ననే 4వ స్థితికి వచ్చింది. అది త్వరలో మనం విశ్వ గురువు కాబోతున్నాం. భారత్ మళ్ళీ ఎప్పటికీ విశ్వగురువే, ఇప్పుడు మళ్ళీ విశ్వగురువు కాబోతుంది. అంటే అనలిటికల్ పరంగా కూడా మనం 150 కోట్ల మంది జనాలు మనం అమ్మ. ఒక్కసారి మన కాళ్ళ మీద మనం బ్రతకగలిగితే ప్రపంచం మొత్తం మనకి దాసోహం అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఎంతసేపు వీంది మనం వాడుకోవాలి తప్ప మన లోపల ఉన్నటువంటి క్రియేటివిటీని చంపే ప్రయత్నం చేశారు. వీళ్ళు సొంతంగా ఎదగొద్దు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో అదే ఉంటుంది, ఎక్కడ చూసినా అదే ఉంటుంది. సొంతంగా ఎదగొద్దు, వీని మీదనో ఆధారపడి బ్రతకాలి. అట్లా కాకుండా మనమే సొంతంగా ఎదగగలిగితే మనం అమెరికా పోయి జాబులు చేయాల్సిన అవసరం లేదు. అమెరికా వల్ల ఇక్కడికి వచ్చి జాబులు చేస్తారు. మీ కింద అమెరికా వాళ్ళు జాబులు చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ వాసవి దేవిని ప్రార్థిస్తున్నా మీ తరఫున. అండ్ మరొకటి, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ ఇప్పటికే పాపం మీకు ఆలస్యమైంది. బట్ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా. పహల్గామ్ గురించి రాగానే చాలా అద్భుతంగా అనిపించింది స్వామి. అంటే చాలా అట్లాంటి చర్యలు జరగకూడదు, కానీ ఈరోజు నిజంగా పిల్లలకి సన్మానం అనగానే గురువు గారిని ఇన్వైట్ చేశారు చూడు, అక్కడ మీ మనసు తెలిసింది. మీ అందరూ ఇక్కడ మీ అందరికీ క్లాస్ కొట్టచ్చు మీరు. ఎందుకంటే ఒక ధర్మం గురించి పాటుపడుతున్నటువంటి ఒక వ్యక్తి వారి చేతుల మీదుగా సన్మానం. పిల్లలు నాన్న మీరందరూ కూడా చెప్తున్నారు కదా, ఎంతో సుకృతం ఉంటే తప్ప ఇలాంటి అవకాశం దక్కదు. మీకు దక్కింది. వారి జీవితాన్ని వదిలేసారు ఇట్లా. ఎవరి కోసం? ధర్మం కోసం, దేశం కోసం. ధర్మం బాగుండాలి. ఎవరున్నారు వారికి? ఎవరున్నారు? ఎవ్వరు లేరు. కానీ మనమే వారికి ఉన్నాం. మనమంతా వారే అనుకుంటారు కాబట్టి మన కోసం వారు చేస్తున్నారు. ఆయనకేం పని ఉన్నది? వారు కూడా సంపాదించి పక్కన పెట్టుకొని చేసుకోవచ్చు కదా. అది కాదు ముఖ్యం. ధర్మం బాగుండాలి, దేశం బాగుండాలి. అటువంటి వ్యక్తి చేతుల మీదుగా ఈరోజు మీకు సన్మానం జరుగుతున్నది. చాలా అద్భుతంగా ఉన్నది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈరోజు పహల్గామ్లో 26 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసారు. నిర్దాక్షిణ్యంగా మీరందరూ చూశారనుకుంటా వార్తలు. ఎందుకంటే సోషల్ మీడియా మీరు చూడము అనుకున్నా కూడా అది ఊరుకోదు. మీ ఫోన్లో వార్త వస్తూనే ఉంటుంది. మా 26 మందిని ఇంతకుముందు వాళ్ళు చెప్తున్నప్పుడు పాకిస్తాన్ ఉగ్రముఖాలు వచ్చాయి, కాల్చాయి. పర్యాటకులను అన్నారు. అక్కడ చిన్నగా పర్యాటకులను కాదండి, పర్యాటకులను మాత్రమే కాదు. ఎవరినన్నా కాల్చింది? హిందువులని. కేవలం నువ్వు హిందువు అయినందుకు మాత్రమే అక్కడ చచ్చారు వాళ్ళు. ఎవరైనందుకు? హిందువులమైనందుకు. ప్యాంటు లిప్పి చెక్ చేసి మరీ చంపారు. అక్కడ బ్రతిమిలాడినా వదలలేదు. కొత్తగా పెళ్లి చేసుకొని పోయారు పాపం. నవ వధువు అక్కడ ఏడుస్తా ఉంటే ముద్దయ్య అంటావునా, నీ పేరేంది అడిగారు, నువ్వు హిందువు అని అడిగారు, కాల్ చేశారు. అక్కడ నీ కులం ఏంది అని అడగలే. ఏమడగలే? నీ కులం అడగలే. నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతావో అని అడగలే. అసలు నువ్వు దేవుణ్ణి నమ్ముతావా నమ్మవా అని అడగలేదు. ఈ నా కొడుకులకు అందరికి తెలియాల్సింది అది. ఈరోజు నిజంగా 35,000 మందిని మేము ఉన్నాం ఇక్కడ అని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు. 35,000 మంది నిజంగా కలిసి ఉంటే సిద్దిపేటని ఏ రకంగానైనా మీరు మార్చగలిగే శక్తి మీకు సొంతమవుతుంది. మార్చే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. వింటా ఉన్నా సార్, ఈ మధ్య నేను వింటున్నా సిద్దిపేటలో కూడా మినీ పాకిస్తాన్ తయారైతుంది అనే మాట నా చెవులకు వచ్చింది. నేను ఇప్పటికీ 3-4 ప్రదేశాలను తిరిగి ఇక్కడ కూడా నేను వింటున్నా మినీ పాకిస్తాన్. అసలు ఆ మాట ఎందుకు వచ్చింది మన దగ్గరికి? ఎక్కడి నుంచి వస్తున్నది? వాడెవరు? పాకిస్తాన్. పోనీ ఈ దేశంలో పుట్టిన వాడికి ఎవడైనా సరే, ఏ మతముడైనా సరే, ఎవరిని పూజించాలి? ఎవరిస్తున్నారు? ఎవరు తిండి పెడుతున్నారు వారికి? ఎక్కడ బ్రతుకుతున్నాడు వాడు? ఈ నేల మీద కదా. మరి వాడు పాకిస్తాన్ చేయంటే మనం మూసుకొని కూర్చుందామా? వాడు మన ముందే పాకిస్తాన్ చేయాలన్నా మనం ఏమనలేం. భయం.
ఈరోజు భగవద్గీతకు సంబంధించి కూడా ఒక 5గురికి గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకు కూడా సన్మానం చేస్తారని చెప్పి చాలా అద్భుతంగా అనిపించింది. వాళ్ళకు కూడా క్లాస్. అయితే భగవద్గీత మనకు చెప్తున్నది, భగవద్గీతనే కాదు, ఏది జరిగినా సరే, ఏ పురాణం జరిగినా, ఏ ఇతిహాసం జరిగినా, ఏం చూసినా మనకు చెప్తున్నది ఒకటే, క్షాత్ర ధర్మం. భగవద్గీతలో కూడా ఉంటుంది మనకు. ఇక్కడ ఆల్రెడీ గురుగారు క్షమించాలి తప్పుగా ఏదైనా మాట్లాడితే, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాణి తిరుమ. అంటే భగవద్గీత యొక్క మొత్తం ఎసెన్స్ నాకు చాలా ఇష్టం ఆ శ్లోకం, అందుకోసం ఆ శ్లోకం వాడు ఇక్కడ. ఎత్ర యోగీశ్వర కృష్ణో, కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో, ఎట్ ద సేమ్ టైం అంటే విజయం ఎక్కడ ఉంటుంది అనేటటువంటిది ప్రశ్న, దానికి సమాధానం ఇది. కృష్ణుడు ఎక్కడ ఉంటే విజయం అక్కడ. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు. దాంతో పాటుగా ఇంకొకటి చెప్పింది అక్కడ, ఎత్ర పార్థుడు అంటే అర్జునుడు ఉన్న చోట కూడా ధర్మం విజయం ఉంటుందట. మరి అర్జునుడు ఎట్లా ఉండాలి అనేది కూడా చెప్పింది అక్కడ. ఎత్ర పార్థో ధనుర్ధారి అంటే ధనుస్సును పట్టుకొని యుద్ధానికి సిద్ధమై ఉండాలి. యుద్ధానికి సిద్ధం కాకుండా ఎంతసేపు నేను, నా పెళ్ళాను, నా పిల్లలు, మా అమ్మ, మా నాయన ఇక చాలు అనుకుంటే చాలినట్టే అవుతుంది. ఇది దాటి ఆలోచించుంది. మీ చిన్నవి ఉంటాయి అమ్మా, చిన్న గొడవలు ఎక్కడైనా ఉంటాయి. మన ఇంటి పక్కలకు, ఇంటికి ఈ మధ్య అంటే పాపం నీళ్లు మంచిగా వస్తున్నాయి. ఒకప్పుడు నీళ్లు మంచిగా బోరింగ్ దగ్గరకు పోతే బిడ్డలు పట్టుకొని కొట్టుకుంటుండే, పర్లేదు, చిన్న గొడవలు వేరు. కానీ మన ధర్మం పట్ల ఎవరన్నా వ్యతిరేకత చూపిస్తే, ఈరోజు మనం కేవలం గుడికి పోయి దండం పెట్టుకుంటూ మాత్రమే కాదు, ఆ గుడిలో ఉన్న దేవునికి ఆయనకు అవసరం లేదబ్బా. ఆయన నా ముందు నాకు ఏదో తీర్థాలు పెట్టుర్రి, ప్రసాదాలు పెట్టుర్రి, నైవేద్యాలు పెట్టుర్రి, ఏదో అవసరం లేదు ఆయనకు. ఆయన అద్భుతంగా ఉంటాడు. ఎందుకంటే మనం అందరం ఆయనకు నైవేద్యమే. చిదానంద రూపం శివోహం అయిపోతుంది జీవితం. వచ్చినాము, పోతాము. పోయిన తర్వాత కాలిన తర్వాత ఏం చేస్తారా? ఎటు పోతుందా బూడిద? అది చాలా ఆయన సరిపెట్టుకుంటాడు దాంతో. ఆయనకి ఏది అవసరం లేదు, మనకు ఆయన కావాలి, మనకు ఆయన అవసరం ఉన్నది. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ధన్యవాదాలు నన్ను ఈ సభలో ఒకరిని చేసినందుకు. ఏదైనా తప్పు అనిపించుంటే, మీ మనసులో ఏదైనా నొప్పించుంటే దయచేసి క్షమించండి. నా పిల్లలు చెప్తున్నాను కదా, వాళ్ళ ద్వారా మాకు వచ్చింది, మా ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. మీ తర్వాత తరాలకి ఖచ్చితంగా ఈ ధర్మం పోవాలి. ఎందుకు పోవాలంటే ఈ ధర్మం బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈ ధర్మం మాత్రమే చెప్పింది సర్వేచన సుఖినో భవంతు అని. అందరూ బాగుండాలని మన ధర్మం మాత్రమే చెప్పింది, సనాతన ధర్మం మాత్రమే చెప్పింది. మీరు చూస్తున్నారు, ఒక్కసారి ధర్మం మారినోడు నువ్వు కనబడితే వాడిని దేవుణ్ణి ఏమంటాడు? నిన్నేమంటాడు? సైతాన్ అని అంటాడు. నువ్వు ప్రసాదం ఇస్తే తినడు. ఈ దేశం పట్ల వ్యతిరేకత వస్తుంది ఆటోమేటిక్గా. దేశ వ్యతిరేకులు తయారవుతున్నారు ధర్మం నుంచి బయటకు పోయినంత మాత్రాన. మనకు అందరూ ఒకటే. అందుకోసమే మనం ఒకవేళ ఎవ్వరు అంటే హిందూ ధర్మం మాత్రమే, సనాతన ధర్మం మాత్రమే భారతదేశంలో ఉండాలని మనం గట్టిగా ఫిక్స్ అయితే ఈ రోజు ఏ మతం ఇక్కడికి వచ్చేది కాదు. ఎప్పుడు వచ్చినాయి? ఇవన్నీ 2000 సంవత్సరాలు, 1500 సంవత్సరాల క్రితం వచ్చినాయి. మనం చేరదీసినాం. ఎప్పుడు వచ్చినా సరే అందరూ నా వాళ్ళే అనుకున్నాం. ఎంతవరకు నా వాళ్ళు? సెల్ఫ్ రెస్పెక్ట్ మనం పక్కన పెట్టగలుగుతామా? మన అమ్మను నాయనని ఎవరన్నా ఏమన్నా అంటే మనం ఊరుకుంటామా? చెప్పు తీసుకొని కొడతాం. కొట్టమా తల్లి? బరాబర్ చెప్పు తీసుకొని కొడతాం. మరి అట్లాంటిది మన ధర్మం విషయంలో, మన దేవుళ్ళ విషయంలో ఎవరు పడితే వాడు ఏది పడుతుంది మాట్లాడితే మనం ఎందుకు ఊరుకోవాలి? వాళ్ళు లాజికల్ క్వశ్చన్ అడుగుతారు, లాజికల్ ఆన్సర్ అవసరం లేదు. మీ అమ్మ నాయన గురించి లాజికల్ ప్రశ్నలు అడిగితే మీరు సమాధానం చెప్తారా? చింతపరగా తీసి కొడతారు. లాజికల్ క్వశ్చన్స్ మనకు అవసరం లేదు. మన నమ్మకం, మన విశ్వాసం గట్టిగా ఉంటే ఎదుటోడు ప్రశ్న వేయడానికి జనకాలే. ఎదుటోడు ప్రశ్న వేయడానికి జనకాలంటే ఇప్పుడు వేరే మతాల దేవుళ్ళ గురించి మనం ఏమైనా మాట్లాడగలుగుతున్నామా? కొంతమంది మన గురించి, మన దేవుళ్ళ గురించి మాట్లాడడం తప్పుగా, వాడు వేరే దేవుళ్ళ గురించి మాట్లాడగలిగే ధైర్యం ఉన్నదా వాళ్ళకు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? భయం. మన దగ్గర ఏంటంటే మన కులం వస్తుంది అట్లా. నేను నా కులం, ఆ తర్వాత మతం. ఇంటి లోపల కులం సరిపోతుంది అన్న మనం. ఇంటి లోపల కులం సరిపోతుంది, బయటకు వస్తే. ఎందుకంటే ధర్మం ఇంతమంది ఎప్పుడైనా భయాలు కావాలి, ఎవరిని చంపులని అది పోవాలి అంటే మనం అందరం కలిసి ఉండాలి.
ఆయన శక్తివంతులం కావాలంటే మనం అందరం కలిసే ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైతే వీరు ఇంతమంది చాలా ఆనందంగా అనిపించింది, 35,000 మంది మేము ఉన్నాం కానీ ఏదైనా మార్చగలిగే శక్తి మీ లోపల ఉంటుంది. మార్చుర్రి. నెక్స్ట్ సిద్దిపేట, నెక్స్ట్ తరాలు అంగరంగ వైభవంగా కాషాయ తోరణాలు ఎక్కడ పడితే అక్కడ కనబడాలి, ఎక్కడ పడితే అక్కడ కనబడాలి. ఆ రోజు అది త్వరలో రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మరొకసారి భారత్ మాతాకి. ఈ చేతులు ఎందుకు లేపన్నప్పుడు చెప్తా, ఇంకా ఇంత చేసినప్పుడు చేతులు లేపలేదు మనం కొంతమంది. ఏమైతున్నదంటే మన హనుమాన్ ర్యాలీ అయింది. హనుమాన్ ర్యాలీ అయిందా? మన దేశంలో చాలా ర్యాలీలు, హనుమాన్ జయంతికి ర్యాలీలు చేస్తూ ఉంటాం. మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కూడా ర్యాలీలు చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఎక్కడి నుంచి వస్తాయేమో తెలియదు, పూలు వచ్చినట్టు పైన రాళ్ళు పడుతుంటాయి మన మీద. మీకు ఆ వార్తలు కనిపిస్తూ ఉంటాయి. చూసిరా అమ్మ ఇట్లాంటి వార్తలు ఎప్పుడన్నా? అన్న మీరు చూసిరా? పిల్లలు మీరు చూసిరా ఎప్పుడన్నా? విన్నారా? ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఎంతసేపు నా చేతులు కిందిగా ఉంటాయి, పైకి లేవయ్యాని మనకు తెలిసిపోయింది. అందుకోసమే పైనుంచి ఏది వరకు చేస్తారు. ఒక్కసారి మన చేతులు పైకి లేపే ప్రయత్నం చేస్తే, అరే వీళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఇంతమంది కలిసి చేతులు పైకి లేపితే మనం బ్రతకుడు కష్టం ఇక్కడ, కాబట్టి మన చేతులు పైకి లేవాలి అనుకుంటారు. ఇప్పుడు చేతులు లేపడానికి ఇక్కడ సిద్ధంగా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఏం లేదు, మనం బ్రతకాలంటే చేతులు లేపాలి. చేతులను లేపి పట్టుకుంటలే, మనం ఉట్టిగానే లేపుతున్నాం. వాడన రాళ్ళు పట్టుకుంటారు, ఇంకేమైనా పట్టుకుంటారు. మనం ఏమైనా పట్టుకుంటే ఉట్టిగా లేపుతూనే ఇట్టున్నది, ఇంకేమైనా పట్టుకుంటే భారత్ మాతాకి, సనాతన వైదిక ధర్మకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర. అద్భుత. ధన్యవాదాలు. జై హింద్.